ఎలా చంపామో కీర్తి, గణేష్ ఇద్దరు వివరిస్తూ ఉంటారు. గైడ్‌ని తీసుకొస్తానని చెప్పారు. అప్పుడు నేను గైడ్‌ని వెనక్కి పంపించాను. మేమిద్దరమే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. అప్పుడే ముగ్గురు రౌడీలని అక్కడికి పిలిపించాము అని కీర్తి మొత్తం జరిగిన విషయం చెప్తూ ఉంటుంది. ఇక ముగ్గురు రౌడీలు కూడా కిషోర్‌పై దాడి చేస్తూ ఉంటారు. అప్పుడే కీర్తి వెనక వైపు నుండి వచ్చి కత్తితో ఒక పోటు వేసేస్తుంది. కీర్తి, నువ్వు నన్ను చంపుతున్నావా అని కిషోర్ అడుగుతూ ఉంటే, అవును, నేను గణేష్‌ని ప్రేమించాను. నువ్వు నాకు అడ్డుగా ఉన్నావు. అందుకే నీ ప్రాణాలు తీస్తున్నాను అని కీర్తి చెప్తే, అదేంటి కీర్తి, నువ్వు ఎవరినైనా ప్రేమించావా? అసలు నన్ను ఇష్టంగానే పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగాను కదా! ఇప్పటికైనా నా మాట విను కీర్తి. నన్ను హాస్పిటల్‌కి తీసుకువెళ్ళు. నీతో గణేష్‌కి పెళ్లి చేపిస్తాను. నేను అందరికీ నచ్చచెప్తాను అని కిషోర్ వేడుకొని ఉంటాడు. అయినా కూడా ఏమాత్రం వినకుండా అలా కిషోర్‌ని మళ్ళీ ఒక 2 కత్తిపోట్లు పొడిచేసి, రేయ్, వీడి మెడలో ఉన్న బంగారం తీసుకువెళ్ళండి. ఇది నా బంగారం అని వాళ్ళ రౌడీలకి బంగారం ఇచ్చేస్తుంది. తర్వాత తాను వేసుకున్న కోటుని తీసి అక్కడ పడేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఇది జరిగింది అని, మేం చేసింది తప్పే, మమ్మల్ని క్షమించండి అని కీర్తి, గణేష్ వేడుకుంటూ ఉంటారు. ఏంటి, మిమ్మల్ని క్షమించాలా? ఇదే మాట అదిగో కిషోర్ తల్లిదండ్రుల్ని చూసి మాట్లాడండి. 25 ఏళ్ళు ఎంతో ఇష్టంగా పెంచి పెద్ద చేసిన కొడుకుని పోగొట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ బాధని ఎవరు తీరుస్తారు? ఇలా ప్రేమ కోసం, పెళ్లి కోసం మీరు ప్రాణాలని పొట్టన పెట్టుకుంటే తల్లిదండ్రులు ఏమైపోవాలి? ప్రేమ పేరుతో మనుషుల ప్రాణాలు పొట్టన పెట్టుకోకండి అని ధాత్రి అందరికీ మెసేజ్ ఇస్తూ ఉంటుంది. వీళ్ళని తీసుకువెళ్ళండి, వీళ్ళకి శిక్ష పడాల్సిందే అని ధాత్రి, కేదార్ చెప్తారు. తర్వాత ధాత్రి, కేదార్ ఇంటికి వచ్చి పైకి వెళ్తూ ఉంటే, జగదాత్రి, కేదార్ ఆగండి, అసలు 2 రోజుల నుంచి ఏమైపోయారు మీరు? ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారు, కాలేమో మాట్లాడట్లేదు, ఏమైపోయారో అని నేను ఇంత కంగారు పడిపోయాను అని కౌశికి టెన్షన్ పడుతూ అడగటంతో, అంటే వదిన, మా ప్రిన్సిపల్ గారు ఉన్నట్లుండి కళ్ళు పడిపోయారు. ఆవిడ ఇంట్లో ఒక్కరే ఉంటారు, చూసుకోవటానికి ఎవరూ లేరు. అందుకే మేము దగ్గరుండి హాస్పిటల్లో చేర్పించి దగ్గరుండి చూసుకొని వస్తున్నాం అని చెప్పటంతో, హో అవునా, ఇప్పుడు ఆవిడికి ఎలా ఉంది అని కౌశికి డౌట్‌గానే అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆవిడ కోలుకుంటున్నారు, అందుకే మేము ఇంటికి వచ్చాము అని ధాత్రి, కేదార్ చెప్తారు. వదిన, బాబు ఎలా ఉన్నాడు అని ధాత్రి అడగటంతో, ఇప్పుడే పడుకోబెట్టి వస్తున్నాను అని, అయినా ఈ రోజంతా నాకు తీరికే లేదు, చాలా బిజీగా ఉన్నాను న్యూస్ ఛానల్‌తో అని కౌశికి చెప్తుంది. ఫేక్ న్యూస్‌కి నువ్వెందుకు అక్క ఛానల్‌కి వెళ్ళటం? మూర్తి గారికి చెప్తే వేయిస్తారు కదా అని కేదార్ అనడంతో, అది ఫేక్ న్యూస్ అని నాకు జేడీ టీమ్‌కి మాత్రమే తెలుసు, మీకెలా తెలుసు? చెప్పండి, మీరు నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. వదిన, మా దగ్గర దాచిపెట్టడానికి ఏముంది అని ధాత్రి అనడంతో, మరి మీకెలా తెలుసు? నేను అడుగుతున్నాను కదా, చెప్పండి సమాధానం అని కౌశికి నిలదీయటంతో, అంటే అక్క, కిషోర్‌ని చంపిన వాళ్ళని సాయంత్రం అరెస్ట్ చేశారంట, మీకు ఉదయమే అరెస్ట్ చేశారు అని న్యూస్ వేశారు కదా, వీళ్ళకి ముందుగా ఎలా తెలిసింది అది ఫేక్ న్యూస్ అని వేరే ఛానల్‌లో చెప్తుంటే విన్నాను అని కేదార్ కవర్ చేస్తారు. ఏంటి, వేరే ఛానల్ వాళ్ళు మేము వేసింది ఫేక్ ఛానల్ అని చెప్తున్నారా? అవునా, నిజమా అని కౌశిక్ అనడంతో, అవును వదిన, నేను కూడా చూశాను అని ధాత్రి కూడా కవర్ చేస్తుంది. ఓ, అందుకేనా మీరు ఇలా మాట్లాడారు? సరే, నేను చూసుకుంటానులే, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రండి అని కౌశికి చెప్తుంది. వదిన్‌కి డౌట్ వచ్చినట్లుంది, మనం జాగ్రత్తగా ఉండాలి అని ధాత్రి, కేదార్ అనుకుంటూ వెళ్తూ ఉంటే, అప్పుడే కౌశికి ఛానల్‌కి ఫోన్ చేసి, రావు గారు, మనం ఫేక్ న్యూస్ టెలికాస్ట్ చేశామని ఏదో న్యూస్ ఛానల్లో చెప్తున్నారంట, ఏ ఛానల్ అది అని అడగటంతో, అలాంటి ఏ ఛానల్లో చెప్పటం లేదు మేడం అని అతను కన్ఫర్మ్ చేస్తారు. అవునా, ఏ ఛానల్లోనూ రావటం లేదా అని, సరే అని ఫోన్ పెట్టేసి, మరి జగదాత్రి, కేదార్ ఎందుకు అలా చెప్పారని అనుకుంటూ జగదాత్రి అని పిలవటంతో ఇద్దరు టెన్షన్ పడుతూ వెనక్కి తిరుగుతారు. అలాంటి ఏ న్యూసు ఛానల్లో చెప్పటం లేదంట కదా, మీరు ఏ ఛానల్లో చూశారు అని కౌశికి అడగటంతో, అంటే యూట్యూబ్లో ఏదో ప్రైవేట్ ఛానల్లో చూశారంట అని ధాత్రి అంటుంది. ఛానల్ నేమ్ తెలుసా, లింక్ తెలుసా అని కౌశికి అడగడంతో, అక్క, నేను ర్యాండమ్గా చూశాను, పట్టించుకోలేదక్క, తెలీదు అని కేదార్ చెప్తాడు. అయినా మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తోంది, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను, అండగా ఉంటానని తెలుసు కదా అని కౌశికి అనడంతో, తెలుసు వదిన, అలాంటిదేమైనా ఉంటే చెప్తాంలే అని ధాత్రి అంటుంది. అన్నట్లు రేపు బాబు నామకరణ ఫంక్షన్ ఉంది, గుర్తుంది కదా అని కౌశికి అంటే, దగ్గరుండి పనులండి మేమే చేస్తాము వదిన అని ధాత్రి చెప్తుంది. మీరు ఈ ఇంటికి అతిథులు, గెస్టులు మాత్రమే, పనులు చూసుకోవటానికి మేమున్నాం అంటూ నిషి, వైజయంతి, యువరాజు అక్కడికి వచ్చి అరుస్తూ ఉంటారు. అదేంటి, మేము
మేము కూడా ఈ ఇంట్లో మనుషులమే కదా, మేము పనులు చేస్తే తప్పేంటి అని ధాత్రి కేదార్ అంటారు. మీరు అతిథులు మాత్రమే, గెస్టులు మాత్రమే అని చెప్తున్నాం కదా, ఏంటక్క నువ్వు కూడా అదే మాట చెప్పు అని. అవునొదిన చెప్పు అని నిషి, వైజయంతి కూడా ప్రెజర్ పెడుతూ ఉంటారు. వాళ్ళు ఈ ఇంట్లో ఏమవుతారో మీకంటే బాగా మాకందరికీ చాలా బాగా తెలుసు. వాళ్ళు ఈ ఇంటికి అతిథులు మాత్రమే కాదు, కావలసిన వాళ్ళు. ఈ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మీరంతా కాస్త సైలెంట్గా ఉంటే బాగుంటుంది. వాళ్ళు కూడా దగ్గర ఉండి పనులు చేస్తారు, వాళ్ళతో పాటు మీరు కూడా చేయండి అంతే అని సుధాకర్ వార్నింగ్ ఇస్తారు. సరే అవును, మీరు కూడా కలిపి వాళ్ళతో పాటు పనులు చేయండి అని కౌశికి చెప్పడంతో ఇక వీళ్ళ ముగ్గురు నోర్లు మూసేసుకుంటారు. అమ్మయ్య అంటూ ధాత్రి కేదార్ గదిలోకి వెళ్ళి రిలాక్స్ అవుతూ ఉంటారు. అసలు నేను అలా ఎలా నోరు జారానో అర్థమే కావటం లేదు ధాత్రి. ఈసారి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనం దొరికిపోయింటే ఆ ఒక్క రీజన్తో నిషి వాళ్ళు మనల్ని ఇంట్లో నుంచి పంపించేవాళ్ళు అని కేదార్ అనడంతో తప్పులు అప్పుడప్పుడు చేయటం సహజమే కేదార్, ఎందుకంటే మనం చాలా స్ట్రెస్లో ఉన్నాం కిషోర్ కేసు సాల్వ్ చేయటంలో, అందుకే ఇలా నోరు జారి ఉంటావు, ఏం పర్వాలేదులే అని ధాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక కేదార్ మెల్లగా ధాత్రి దగ్గరికి వచ్చి ధాత్రి చేయి పట్టుకొని ధాత్రి ముఖాన్ని తన రెండు చేతులతో బంధించేసి ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. అప్పుడే బుచి సిస్టర్ అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి చప్పట్లు కొట్టి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఏంటి మీరు ఈ లోకంలో ఉన్నారా అని బూచి అడగటంతో లేమని తెలుసు కదా, అట్నుంచి అటే వెళ్ళిపోవచ్చు కదా అని కేదార్ అంటారు. ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అదే మీ పవన్ గారు ఉన్నారు కదా నిన్ను చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకు అని బూచి అంటే, ఇప్పుడు ఆ పవన్ గురించి ఎందుకు బావా మాట్లాడుతున్నావు అని కేదార్ కోపగించుకుంటూ ఉంటాడు. అంటే అది కాదు, ఇది చాలా ఇంపార్టెంటు, ప్లీజ్ ఏమీ అనుకోవద్దు. అంటే అతనికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు కదా, అలా ఉద్యోగాలు ఇప్పించేవాడు డబ్బులు తీసుకుంటారా, ఏమైనా డబ్బులు కట్టమంటారా లక్షలు అని అడగటంతో అసలు ఆ కంపెనీకి మంచి పేరు ఉందో లేదో, ఇన్క్రెడిబిలిటీ అన్నీ కూడా చెక్ చేయాలి. అప్పుడే మనం జాబులు ఇస్తారా లేదా, అది డొల్ల కంపెనీయా కాదా అని అన్నీ తెలుసుకోవచ్చు అని ధాత్రి అనడంతో డబ్బులు మాత్రం అస్సలు ఇవ్వకూడదు, అలా డబ్బులు ఇస్తే అది ఫేక్ కంపెనీ అని అర్థం. మీరు కానీ డబ్బులు ఇచ్చారా ఏంటి అని ధాత్రి అడగటంతో అయ్యో నేనెందుకు ఇస్తాను, నేను అస్సలు ఇవ్వలేదు, ఒకవేళ ఇచ్చేటట్లయితే మీకు చెప్తానులే అని బూచి అంటాడు. నేను ఇప్పుడు ఇచ్చానని చెప్తే ఇప్పుడు ఈ జగదాత్రి సిస్టర్ నన్ను తిడుతుంది కదా, అందుకే నేను చెప్పటం లేదులే అని మనసులో అనుకుంటూ లేదులే సిస్టర్ నేనెందుకు ఇస్తాను అని మెల్లగా జారుకుంటాడు. ధాత్రి ఎక్కడ మొదలు పెట్టామో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడదాము అని కేదార్ అంటే ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని ధాత్రి చెప్తుంది. తెల్లవారగానే ఫంక్షన్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కౌశికి, సుధాకర్, జగదాత్రి, కేదార్ దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. మేము చూసుకుంటాం కదా అని వైజయంతి అంటే మేము కూడా చూసుకుంటాంలే అని సుధాకర్ చెప్తాడు. ఏందమ్మి యువరాజు ఇంకా కిందికి రాలేదు, వెళ్ళి తీసుకురా అని వైజయంతి అంటుంది. నిషి గదిలోకి వెళ్ళగానే యువరాజు పట్టపగలే తప్పతాగి మందు తాగుతూ ఉంటాడు. ఏంటి యువరాజు కింద పనులు చూసుకోకుండా ఇలా తాగుతున్నావు అని నిషి అంటే ఆ కేదార్ గారిని వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటుంటే నేను ఇలా తాగక ఇంకేం చేయాలి అని యువరాజ్ తాగుతూ ఉంటే అయ్యో యువరాజ్ ఇలా తాగితే ఇంకా నీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ పెరిగిపోతుంది, రా కిందికి వెళ్దాం అని పిలుస్తూ ఉంటే నేను తాగినట్లు ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తానులే నిషి, నువ్వేం కంగారు పడకు అని తాగేసి కిందికి వస్తూ ఉంటాడు. చూడబ్బోడా నువ్వు రాలేదని వీళ్ళు ఎలా పనులు చేస్తున్నారో అని వైజయంతి అనడంతో పని వాళ్ళు డబ్బులకి పని చేస్తారమ్మా, మనలా కాదు అని యువరాజ్ అంటాడు. ఏంటి యువరాజ్ గొడవ పడకుండా నువ్వు ఎప్పుడు ఏమీ మాట్లాడవా అని కౌశికి అంటుంది. కేదార్ యువరాజు కావాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫంక్షన్ అయ్యే వరకు ఎటువంటి గొడవ జరగకూడదు అని ధాత్రి మెల్లగా చెప్తుంటే అలాగేనని కేదార్ అంటారు. సరే ముందు పనులు చూడండి అని అందరూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్తారు. తర్వాత కౌశికి కాచి ఇద్దరు చెస్ ఆడుతూ ఉంటారు. అసలు ఎంటర్టైన్మెంటే లేదేంటి అని బూచి అడగటంతో ఓహో మీరు వినోదం కావాలంటున్నారా, సరే ఏదైనా గేమ్ ఆడదాము అని అనుకుంటూ ఉంటే నేనే ఒక గేమ్ చెప్తాను, భార్యల్ని భర్తలు ఎత్తుకొని నిలబడాలి, చివరి వరకు ఎవరైతే కిందికి దించకుండా ఎత్తుకొని నిలబడతారో వాళ్ళే గెలిచినట్లు అని బూచి చెప్పడంతో అయితే నేనే ఖచ్చితంగా గెలుస్తాను అని యువరాజ్ అంటాడు. బావా ఇలాంటి గేమ్లు ఎందుకు, కాచి చెప్పినట్లు అంత్యాక్షరి ఆడదాము అని కేదార్ అంటే పెళ్ళాన్ని ప్రేమగా చూసుకుంటే ఇలాంటి పోటీలకు సై అంటారు, కానీ నీలా ఆస్తి కోసం వచ్చే వాళ్ళు ఇలాగే మాట్లాడతారు అని యువరాజ్ రెచ్చగొడుతూ ఉంటారు. నువ్వు ఈ ఇంట్లో జగదాత్రిని పెళ్లి చేసుకుంది ఈ ఇంట్లో అడుగు పెట్టడానికే కదా, నువ్వు గెలవలేవనే ఇలా మాట్లాడుతున్నావు కదా అని నిషి అంటే నేను రెడీ అని కేదార్ అంటాడు. అది మా కేదార్ అంటే అని కౌశికి అంటుంది. ఇక ఇటువైపు ముగ్గురు, అటువైపు ధాత్రి, నిషి,
కాచి నిలబడి ఉంటే రెడీ 1 2 3 అని కౌశికి పోటీ స్టార్ట్ చేస్తుంది. అయితే యువరాజ్ 2 అడుగులు వేయగానే అక్కడున్న కార్పెట్ తగులుకొని కింద కుప్పకూలిపోతాడు. అసలు ఎత్తుకోడు. తప్ప తాగడం వల్ల కాలు స్లిప్ అయిపోయి కింద పడిపోయి ఉంటాడు. ఏంటి బామ్మర్ది ఇదేనా పోటీ అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే దాత్రి కేదార్లా ఉండాలి అని బూచి చెప్తుంటే కరెక్టేనయ్యా అంటూ రంగా అనే పని చేసుకునే అతను వచ్చి చెప్తూ ఉంటాడు. ఏంట్రా మర్యాదగా నాకు సారీ చెప్తావా లేదా? నేను నిషి మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదంటున్నావా అని యువరాజు కొట్టడానికి వస్తూ ఉంటే యువరాజు గొడవ పడకు అని దాత్రి కేదార్ కౌశికి అడ్డుపడుతూ ఉంటారు. నేనేమీ తప్పుగా అనలేదయ్యా, నేనెందుకు సారీ చెప్పాలి అని అతను అంటాడు. యువరాజు ముందు నువ్వు రా అంటూ నిషి యువరాజుని లోపలికి తీసుకువెళ్తుంది. యువరాజు నువ్వు గదిలోనే ఉండు, నేను మజ్జిగ తీసుకువస్తాను అని నిషి వెళ్ళగానే కింద పనిచేస్తున్న రంగా దగ్గరికి వెళ్ళేసి యువరాజు కర్ర తీసుకొని వెనక వైపు నుంచి వాడి తల పగలగొట్టి నన్నే అలా మాట్లాడతావా అని వెళ్ళిపోతాడు. అతను రక్తపు మడుగులో కుప్ప కూలిపోయి ఉంటారు. అప్పుడే పని వాళ్ళందరూ గుమ్ముకూడి మా రంగాని కాపాడండి అని ఏడుస్తూ ఉంటే ఏంటి కేకలు వినిపిస్తున్నాయి అని దాత్రి వాళ్ళందరూ పరుగులు పెడుతూ బయటికి వస్తారు. దాత్రి చెక్ చేసి ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, కేదార్ హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని వాళ్ళని హాస్పిటల్కి పంపిస్తుంది. ఏంటి యువరాజు నువ్వేనా ఇదంతా చేసింది అని కౌశికి అడుగుతూ ఉంటే నేనెందుకు చేస్తాను అని యువరాజు బుకాయిస్తూ తప్పతాగి మాట్లాడుతూ ఉండటంతో ఏంటి యువరాజు నువ్వు తాగావా అని కౌశికి అడుగుతూ ఉంటుంది. ఇక సుధాకర్కి సరిగ్గా ఊపిరాడక కుప్పకూలుతూ ఉంటే ఇన్హేలర్ ఇచ్చి జాగ్రత్త అని చెప్తూ ఉంటారు.